జై శ్రీరామ్. అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య మహేంద్ర. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా మనకిక్కడ లండన్లో హనుమాన్ టెంపుల్లో శ్రీరాముల వారి కళ్యాణం జరిగిందండి. సో దానికి సంబంధించిన వీడియోనే ఇది. సో ఏదైనా దేవుడు ఆజ్ఞ లేనిదే మనకి కళ్యాణం చూసే అదృష్టం ఉండదని అంటారు. సో మా ఫ్రెండ్ వాళ్ళు కళ్యాణంకి వెళ్తూ నాకు కాల్ చేసి పిలిచారు. సో నాకు అలాగా ఈ కళ్యాణం చూసే అదృష్టం అనేది కలిగింది. సో నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కళ్యాణంకి వెళ్దామని అనుకుంటూ ఉన్నాను. కాకపోతే ఎక్కడ టెంపుల్ ఉంటుంది, ఎక్కడ కళ్యాణం జరుగుతుంది అనేది అయితే నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇంతవరకు లండన్కి వచ్చి 3 years అయినా కానీ ఎప్పుడు శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది అనేది నేను వినలేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో అందుకని నాకు తెలీదు అనుకుంటూ ఉన్నాను. సరే వెళ్తే బాగుండేమో అని అనిపిస్తుంది. సడన్గా నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా నుంచి ఈ కళ్యాణంకి పిలుపు అనేది రాముల వారే పంపారని అనుకుంటున్నాను. సో అది మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేశాను. సో ఇది చూసారా, ఇది హనుమాన్ టెంపుల్. సో ఈ టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంది, కాబట్టి నాకైతే తెలీదు. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ప్లస్ ఇప్పుడు కళ్యాణం ఏదైతే జరుగుతుందో ఆ మండపం అనేది చాలా స్పేషియస్గా ఉంది. సో వచ్చిన గెస్ట్ అందరూ అకామిడేట్ చేసేదానికి చాలా కన్వీనియంట్గా ఉంది. ప్లస్ పూజారి గారు ఈ కళ్యాణాన్ని ఎంత బాగా చేశారంటే చాలా చక్కగా చేశారు. సో అందుకని కొన్ని వీడియో కొంత రాగానే ఉంచేస్తున్నాను, సో దట్ మీరు కూడా చూస్తారు, వింటారు అని. చూశారు కదండి, మాంగళ్య ధారణ అయితే అయిపోయింది. దాని తర్వాత మెయిన్ కార్యక్రమం తలంబ్రాలు. సో శ్రీరాముడి కళ్యాణంలో మెయిన్ తలంబ్రాలు చూడడం అనేది చాలా బాగుంటుంది, అది మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ తలంబ్రాలు అనేది కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పూజారి గారిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కళ్యాణం అనేది చేయించారు. సో ఇక్కడ 2 teamsగా ఫామ్ అయ్యారు. ఒకరు అమ్మవారి తరఫు నుండి, ఒక టీము స్వామివారి తరఫు నుంచి ముందు కూర్చోన్నారు. సో ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలంటే ముందుగా వెళ్ళేసి అక్కడ స్వామివారికి చెప్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఈ కళ్యాణంలో భాగం చేశారు. మేము కొంచెం లేట్కి వెళ్ళాము. ప్లస్ నేను దివ్యతో పాటు వెళ్ళలేదు, సో సింగిల్గా వెళ్ళాను. ఎందుకంటే చెప్పాను కదా నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళానని. సో అప్పుడు దివ్య ఇంట్లో లేదు, తను వేరే వర్క్ మీద బయటికి వెళ్ళి ఉంది. అందుకే నేను ఒక్కడనే వెళ్ళాల్సి వచ్చింది. ఇంత నీట్గా, ఇంత పద్ధతిగా ఇక్కడ లండన్లో కూడా కళ్యాణం చేస్తారా అంటే అవునండి. ఇక్కడ ప్రతి ఒక్క పండగ, ప్రతి ఒక్కటి చాలా నీట్గా చేస్తారు. ప్లస్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకుంటారు కాబట్టి చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సో మన వాళ్ళందరూ మంచిగా అన్ని పండుగలు కలిసి చేసుకుంటారు. సో ఇక్కడ మెయిన్గా నాకు నచ్చే విషయం ఏంటంటే ఇది. సో పండుగ రోజు మీరు కానీ గుడికి వెళ్తే సో మీరు ఇండియాని మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ అయితే ఎటువంటి పరిస్థితిలో మీకు రాదు, అది మాత్రం 100% షూర్. సో ఇది చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. సో ఇంత మంచిగా చేస్తున్నారు కళ్యాణము. సో మన ట్రెడిషన్స్ ఖచ్చితంగా మనం ఎక్కడున్నా ఫాలో అవ్వాలి. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు, మేమందరం కూడా ఫాలో అవుతాం. సో మీరందరూ కూడా ఫాలో అయ్యి మంచిగా ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణానికి మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల వీడియో అనేది క్లియర్గా లేదండి ఇప్పటి వరకు, ఎందుకంటే మేము లాస్ట్లో కూర్చోన్నాము. సో ఇప్పుడు మీకు కళ్యాణం అయిపోయిన తర్వాత క్లిప్ ఇది. సో మీకు క్లియర్గా స్వామివారిని చూపిద్దామని కొంచెం దగ్గరగా ప్రశాంతంగా ఈ వీడియో అనేది తీశాను. సో మీరు కూడా స్వామివారిని చూసి మంచిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. చాలా చక్కగా అలంకరించారండి స్వామివారిని కూడా. చాలా చక్కగా అలంకరించి మండపాన్ని మంచిగా అలంకరించి చక్కగా కళ్యాణం చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అంత మంచిగా అనిపించింది కళ్యాణం చూసిన తర్వాత. సో మీరు కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, నీట్గా ఉంది. సో అందుకే మీకు దగ్గరగా కొంచెం డెకరేషన్ కూడా క్లోజప్ షాట్లో చూపిస్తున్నాను. చాలా చక్కగా ఉంది కదా. సో మనకి కళ్యాణం అనేది అయిపోయిన తర్వాత
భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేశారండి. భోజనాలు కూడా చాలా నీట్‌గా అరేంజ్ చేశారు. ఇక్కడ బంతిలాగా ఇలాగా మంచిగా సీటింగ్ అనేది అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు చక్కగా కూర్చొని తినిపించొచ్చు. చూసారా ఇవి చక్కగా వడపప్పు, పానకం, మంచి ట్రెడిషనల్ ఫుడ్ ఆవకాయతో సహా పెట్టారండి. చాలా బాగుంది. సో లండన్‌లో మా శ్రీరాముల వారి కళ్యాణం మీకు కూడా బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. సో మరొక మంచి వ్లాగ్‌తో నెక్స్ట్ ఖచ్చితంగా మాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా మంచి మంచి వ్లాగ్స్ అనేది మా ఛానల్‌లో రిలీజ్ అవుతుంటాయి. అన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా మా ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.